ఏం చేసావే 100 రూపాయలు? నీ పుట్టింటికి పంపించావా నిన్ను? అత్తయ్య, ఆ డబ్బులతో మావయ్యకి బీడీ కట్ట తీసుకొచ్చాను అత్తయ్య. అసలు బీడీ కట్ట ఎక్కడ తీసుకొచ్చావు? నువ్వేగా మొన్న ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కున్నావు. నేను 100 రూపాయలు తీయలేదని మీరైనా అత్తయ్యకి చెప్పండి. సారీ జానకి, ఆఫీస్ కి టైం అవుతుంది. నాకంటూ మీ ఇంట్లో ఎవరూ లేరా? నీ వల్ల 100 రూపాయలు పోయాయి. నీ పుట్టింటికి వెళ్ళి తీసుకురావే. లక్ష్మి, అత్తయ్య, మా నాన్న నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే ఒక మధ్య తరగతి బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర 100 రూపాయలు చిల్లర ఉండదు అత్తయ్య. అవన్నీ నాకు తెలీదు. నా డబ్బులు నాకు కావాలి. ఏమండి అత్తయ్యకి మీరైనా? సారీ, నా దగ్గర టైం లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. అరే, నువ్వు వచ్చేటప్పుడు స్టఫ్ తీసుకురా. నాకంటూ మీ ఇంట్లో ఎవరూ లేరా? నా డబ్బులు వస్తాను. ఎలా తీసుకొస్తావు? అంటే ఎలా తీసుకొస్తావో తెలుసుకుందామని. పత్యాపారం చేసి తెస్తాను. ఏంటి, పత్యాపారం చేస్తావా? సారీ, నా దగ్గర టైం లేదు. బాబు, ఒక టీ కొడతా, తాగండి బాబు. ఆపి 5 రూపాయలే బాబు. బాబు, మీరైనా తాగండి బాబు. బాబు, రాత్రి నుండి ఒకటే లూజ్ మోషన్స్, నన్ను వదలవే. నేను నిన్ను అల్లేను. ఒక హాఫ్ టీ తాగు ప్లీజ్. హాఫ్ టీ కాదు, లొంగిలో ఫుల్ టీ పడేదట్టుంది, నన్ను వదలవే. బాత్రూమ్ తర్వాత వెళ్ళొచ్చు. ఒక హాఫ్ టీ తాగుదా? బాబు, పొడుచుకుంది చాలు. ఒక హాఫ్ టీ పోయినా. బాబు, అల్లం బెల్లం కూడా వేసాను బాబు. ఒక హాఫ్ టీ బాబు. బాబు, కొట్టుకుంది చాలు. ఒక హాఫ్ టీ పోయినా. ఇదిగో బాబు. ఇది బాగుంది బాబు. డబ్బులు 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 లేవు. ఫోన్ పే ఉంది. ఫోన్ లేని జానకి ఆది మానవుడి దగ్గర 5 రూపాయలు ఎలా తీసుకుంటుంది? అయితే చూడండి, గడసరియత్త గుడుంబ కోడలు రాత్రి 12 గంటలకు మీ LED టీవీలో.